తెలంగాణ జీవన విధానానికి జానపదుల సంస్కృతికి వేదికగా నిలిచిన ప్రాంతం ఐనవోలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి పురాతన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లన్న జాతర నాటి నుంచి నేటి వరకు జానపదుల జాతరగా ప్రసిద్ధికెక్కింది. దీనికి కారణం మైలార్ దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం ఈ ఐనవోలు కావటమే. కాకతీయుల పాలన కంటే ముందే ఏర్పడిన అతి ముఖ్యమైన చారిత్రక ప్రదేశం ఐనవోలు. ఈ గ్రామంలో అడుగడుగున విశేష చారిత్రక సంపద కనిపిస్తుంది. చారిత్రకంగా ఆధ్యాత్మికంగా ప్రసిద్ధికెక్కిన ఐనవోలుకు ఆ పేరు రావటానికి కారణాలేంటి? మల్లన్న జాతర అనగానే ముందుగా గుర్తుకొచ్చే ఐనవోలు గ్రామ విశేషాలేంటి? ఐనవోలు గ్రామం పుట్టు పూర్వోత్తరాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథల్లో చూద్దాం. హన్మకొండ జిల్లాలో ఉన్న జాతరలలో ఐనవోలు అత్యంత ప్రాముఖ్యం కలిగిన జాతర. వరంగల్ మహానగరానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఐనవోలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత చాలా అభివృద్ధి చెందింది. ఐనవోలు చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే అత్యంత పురాతన పట్టణమని తెలుస్తోంది. వరంగల్ కోట నిర్మాణానికి వందల ఏళ్ల క్రితమే ఐనవోలు గ్రామం ఉంది. కళ్యాణి చాళుక్యుల కాలంలోని అయ్యన్న వన్ అనే రాజుకు రాష్ట్రకూటుల కాలానికి చెందిన రాజు కృష్ణ II వివాహ బహుమతిగా ఈ గ్రామాన్నిచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు గులాం ఎజ్జానీ పరిశోధన పత్రాలలో వివరించారు. వీటి ఆధారాలుగా పరిశీలిస్తే కాకతీయులకు ముందు కనీసం 1000 సంవత్సరాల పూర్వమే ఐనవోలు గ్రామం ఏర్పడినట్లు చరిత్ర పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రకూటుల తర్వాత చాళుక్యులు పాలనలోకి వచ్చారు. ఈ చాళుక్యుల సామంత రాజులుగా ఉన్న కాకతీయులు కాలక్రమంలో స్వతంత్ర రాజులుగా ఓరుగల్లు గడ్డను పాలించారు. రాష్ట్రకూటుల కాలంలోనే ఈ గ్రామం ప్రస్తావన ఉందంటే ఐనవోలు అత్యంత పురాతన పట్టణంగా గుర్తించవచ్చు. రాష్ట్రకూట రాజు కృష్ణ II పాలనా కాలం 850 నుంచి 914 ఏళ్ల వరకు కొనసాగింది. అంటే దాదాపు 1100 సంవత్సరాలకు ముందు నుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. నేటి ఐనవోలు ఐలోని గ్రామానికి ఈ పేరు రావడానికి ఎన్నో చారిత్రక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. కాకతీయుల కంటే ఎంతో ముందుగానే చాళుక్యుల కాలంలోని అయ్యన I అనే పాలకుడి కాలంలోనే ఈ పట్టణం అయ్యనవోలుగా పేరొందినట్లు తెలుస్తోంది. ఆయన ఈ దేవాలయం నిర్మించినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. 1100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శైవ క్షేత్రంను అయ్యన్న నిర్మించడం వలన ఈ గ్రామానికి అయ్యనవోలు అనే పేరు వచ్చింది. ఇది కాలక్రమేణా ఐనవోలు ఐలోనిగా రూపాంతరం చెందింది. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దివ్య క్షేత్రం. ఈ క్షేత్రం మనకు కాకతీయుల కాలంలో అయ్యన్న దేవుడు అనేటువంటి మంత్రి ఆలయాన్ని నిర్మించినట్టుగా తదనుగుణంగా ఈ ప్రాంతానికి కూడా అయ్యన్న దేవుడు నిర్మించిన ప్రాంతం కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి కూడా అయ్యన్న ఊలు అనేటువంటి నామకరణం చేయడం జరిగినది. అయ్యన్న ఓలు అనేటువంటి నామం కాస్త ఐనవోలుగా రూపాంతరం చెందింది. అంతేకాకుండా పశ్చిమ చాళుక్యులైనటువంటి 6వ త్రిభువన మల్లు బిరుదాంకితుడైనటువంటి విక్రమాదిత్యుని యొక్క కాలం ఏదైతే 1229 సంవత్సరానికి పూర్వం దొరికినటువంటి కొన్ని శాసనాల్లో కూడా ఐనవోలు గ్రామానికి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన ఇతివృత్తాంతం కానివ్వండి, కొన్ని విషయాలు కానివ్వండి ఆయా శాసనాల్లో మనము చూడవచ్చును. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి ఆలయం విశాల ప్రాంగణంలో శిల్పకళా వైభవంతో, అష్టోత్తర స్తంభములతో, కాకతీయుల కళా తోరణములతో, సింహద్వారములతో చూపలను విశేషంగా ఆకర్షిస్తోంది. కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం, ఆపదలను తీర్చే మల్లికార్జునుడిగా కొలుస్తారు. రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు ఏ రాజుల చరిత్రను పరిశీలించినా వారంతా ఐనవోలు మల్లికార్జున స్వామి భక్తులే అని చారిత్రక ఆనవాళ్లు, శిలా శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. నృత్య మండపంలో మనం చూసినట్లయితే శిల్ప శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. చతుర్దళ పద్మాలతోనూ మరియు అష్టదళ పద్మాలతోనూ చాలా అద్భుతంగా ఆ చెక్కనాలు కూడా ఉంటాయి. చాలా భారీ ఎత్తున పిల్లర్స్ కూడా మనం చూడవచ్చును. తర్వాత ప్రధాన ఆలయం గురించి చెప్పినట్లయితే మనము అది రథమాకృతిలో ఉంటుంది. అష్టోత్తర స్తంభ నిర్మితాలయంగా ఈ దేవాలయాన్ని పిలుస్తారు. 108 స్తంభాల మీద ఈ ఆలయాన్ని అష్టభుజ ఆకృతిలో నిర్మించారు. అయితే తర్వాత ఇక్కడ మూల విరాట్ విగ్రహంగా మనము స్వామివారి విగ్రహానికి ముందు వైపున నిర్విరాకారుడైనటువంటి ఆ పరమేశ్వరుడు లింగ స్వరూపంలో అర్ధప్రాణుల రూపంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే శివుడు ఇక్కడ గర్భాలయంలో అమ్మవారితో సహా ప్రతిష్ఠ గావించబడ్డాడు. దాన్ని ఉద్దేశించి ఏం చేశారంటే స్వామివారు ఇక్కడ
అమ్మవారితో సహా ప్రతిష్ఠ చేయడం జరిగింది కాబట్టి పరమశివుడు అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్తూ ఉంటాడు కాబట్టి అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించే విధంగా ప్రాణమట్టం కూడా మనకు సగభాగంలోనే ఉంటుంది. బాణాకారము స్వామివారు ఉంటారు. అయితే ఈ వెనకాల ఉన్నటువంటి మూడు మూర్తుల యొక్క ఉద్దేశాన్ని తెలపడం కోసమే ఇక్కడ అర్ధప్రాణమట్ట లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడని చెప్పేసి భావిస్తూ ఉంటారు. శివభక్తులకు మహాపుణ్యక్షేత్రం ఐనవోలు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతూ ఉండడం ఈ ఆలయ విశిష్టత. ఒగ్గు కథలు, శివశక్తుల పూరకాలు, దేవుడి పట్నాలు, బోనాలతో ఎంతో సందడిగా ఆధ్యాత్మికతను కళ్లకు కడుతుందని అర్చకులు చెబుతున్నారు. వెండి కోరమీసాలు సమర్పించి భక్తులు మల్లన్న మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎక్కువ కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు, కళ్యాణాలు మొక్కుబడిగా చెల్లించుకుంటూ ఉంటారు. తదనుగుణంగా ఇక్కడ బోనం వేయడము సాంప్రదాయంగా, పట్నం వేయడం సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. ఒగ్గు పూజారులు ఆ కార్యక్రమాలు, ఆ తంతులన్నిటి కూడా నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా పుట్టి వెంట్రుకలు చెల్లించడం కానివ్వండి, కోటను కట్టడము, రథసేవ దిప్పడము, తర్వాత కొడుకు పుడితే కోర మీసాల మల్లన్న, స్వామివారికి మీసాలు కూడా ఉంటాయి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని స్వామివారు మాకు పుత్ర సంతానం ఇచ్చినట్లయితే మేము కోర మీసాలు వేస్తామని చెప్పేసి కళ్యాణం కానిటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వారి చేత మేము బాసికాలు కూడా కట్టి వస్తుంటాము. పెళ్ళైన తర్వాత ఆ కొత్త జంట వచ్చేసి స్వామివారికి కళ్యాణం చేయడం ఇక్కడ పరిపాటుగా సాగుతూ ఉంటుంది. ఐనవోలు రాష్ట్ర కూటుల కాలం నుంచి చాళుక్యులు, కాకతీయులు, పద్మ నాయకుల పాలన వరకు ఐనవోలు కీలకమైన సైనిక స్థావరం. భారీ సైనిక పటాలంతో పాటు ఈ ప్రాంతంలో ధన ధాన్యాగారాలు ఉండేవట. కాకతీయ చక్రవర్తులు గణపతి దేవుడు, రుద్రమదేవి ఈ ప్రాంతాన్ని యుద్ధ వ్యూహాలను రచించే ప్రాంతంగా ఎంచుకున్నట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వరంగల్ కోట నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ఐనవోలుకు యుద్ధ రంగానికి సిద్ధమయ్యే ముందు రుద్రమదేవి ఐనవోలు దేవస్థానానికి వచ్చి ఆశీర్వాదం పొందేవారని ప్రచారం ఉంది. సైనిక దళాలను ఉత్తేజితులను చేసేందుకు విశాలమైన నాట్య మండపం ఇక్కడ ఉంది. సైనికులకు ప్రేరణ కలిగించే పేరిణి నృత్య ప్రదర్శన ఇక్కడ జరిగేదని చరిత్ర చెబుతోంది. ఐనవోలు నుంచి ఖిలా వరంగల్ కు భూగర్భ రహదారి ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయము, పురాతన దేవాలయము. అయ్యన్న అనే వ్యక్తి ఇక్కడ పరిపాలించినాడు. కాకతీయుల రాజులు ఇక్కడ ఉండేది. వరంగల్ నగర కాకతీయ మంత్రివర్గం అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఏర్పాటు చేసుకున్నది ఈ ఐనవోలు మల్లన్న ఆలయం. ఏదైనా విజయం సాధించాలంటే ఐనవోలు మల్లన్న ఆలయంలో శివ పూజ చేసి ఆ తర్వాత కళ్యాణ మండపంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో నాట్యంతో పూజ కార్యక్రమాలు చేసుకొని యుద్ధానికి బయలుదేరేది. వరంగల్ నగరానికి కానీ ఎక్కడ కానీ ఉద్యమాలు చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాతనే మరి బయలుదేరేది. ఈ కాకతీయుల రాజుల పరిపాలించినటువంటి కోట ఇది. ఈ ఐనవోలుకును కిలా వరంగల్ కూడా ఒకటి దారి ఉన్నదనేది కూడా ఇప్పటికీ అంటుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన జాతరగా ప్రసిద్ధిగాంచిన ఐలోని మల్లన్న జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎడ్ల బండ్లలో, వాహనాల్లో, కాలినడక, సవారీ జంతువులపైన కూడా భక్తులు 2 రోజుల ముందుగానే ఐలోని క్షేత్రాన్ని చేరుకుని విడిది చేస్తారు. బోనం, పట్నాలు, బండారి సమర్పించి మల్లన్నను దర్శించుకుని తరిస్తారు. కాకతీయుల కాలం నుంచి ఆలయ నిర్వహణ స్థానిక మార్నేని వంశస్థులు, కురుమలు, శైవారాధకులు సంయుక్తంగా నిర్వహించేవారు. ఐనవోలు కీర్తి మరింత విస్తరించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో అప్పటి వరకు హక్కుదారుగా కొనసాగిన మార్నేని వంశీయులు 1968లో స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు. తొలిసారి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మార్నేని జగన్నాథరావు అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో నాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగి శ్రీ మల్లికార్జున స్వామి ఘన వైభవం నలుదిశలా విస్తరించింది. రాక్షసుణ్ణి చంపేందుకు మల్లికార్జున స్వామి రాజుగా పుట్టాడని, పసుపు కుంకుమ పూసుకునే రాజు మాత్రమే రాక్షసుణ్ణి చంపుతారని, అందుకే ఇక్కడ స్వామివారికి ఇష్టమైన పసుపును బండారిగా పూసుకోవడం, చల్లుకోవడం, పట్నాలు వేయడం చేస్తారని చెప్తుంటారు. పూర్వకాలంలో మణిమల్లాసురుడు అనే రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసులు నింపేందుకు శివుడు ఒక రాజుగా పుట్టిండని చెప్తారు. ఆ రాక్షసులు ఏంటంటే బ్రహ్మదేవునికి తపస్సు చేసి తపస్సుకు మెచ్చిన తర్వాత ఆ దేవుడు ప్రత్యక్ష ఏం వరం కావాలని కోరుకొని అన్నప్పుడు మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ చావు లేకుండా వాళ్ళు వరం కోరుకుంటారు. ఆ వరగర్వంతో వాళ్ళు దేవతలను, ఋషులను అందరినీ ఇబ్బందులకు గురి చేయగా వాళ్ళు మొదటగా శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గరికి పోయి వేడుకుంటే నేను కాదు శంకరుడే తీరుస్తాడు, మీరంతా కూడా పరమశివుని వేడుకోండి అంటే వీళ్ళంతా ఆ పరమశివుని దగ్గర వేడుకొనగా వాళ్ళకు అభయం ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళిద్దరిని నేనే చంపుతాను. ఆ రాక్షసులను చంపేందుకే శివుడు ఒక రాజుగా పుట్టిండని చెప్తాడు. ఈ స్వామివారు కర్ణాటక ప్రాంతంలో మైదార్ అనే గ్రామంలో జన్మించినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.
ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళతోటి యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్నా తెల్లబొట్టు పెట్టుకున్నా చనిపోరు కాబట్టి పసుపు పూసుకొని వాళ్ళని సంహరించడం జరుగుతుంది. అందుకే ఈ స్వామివారు ఉన్న దగ్గర కూడా బండారి అంటే దీన్ని బండారి అంటారు. ఈ పసుపును పూసుకొని పసుపును విరివిగా చల్లుకోవడం కానీ, స్వామివారికి పసుపును తీసుకొచ్చి స్వామివారి చేతిలో బండారు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేని వారికి ఔషధంగా వేయడం కానీ, పంట పొలాల్లో చల్లుకోవడం కానీ, శుభకార్యాలకు కానీ ఈ దేవి స్వామివారి ప్రసాదం ఈ బండారి ప్రసాదం తీసుకొని పోయి వాడుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఏదేమైనా తెలంగాణ ప్రాంతంలో జానపదుల జాతరగా ప్రసిద్ధికెక్కిన ఐనవోలు మల్లన్న క్షేత్రం ఆ గ్రామ నిర్మాత పేరు మీదనే ఏర్పడడం విశేషం. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఐనవోలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ప్రముఖ స్థానం కలిగి ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఐనవోలు మల్లన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఏడాది పాటు భక్తులు మల్లన్నను దర్శించుకునేందుకు ఐనవోలుకు వస్తూనే ఉంటారు.